నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వల్లభనేని వంశీ తన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో ఏ కారణాల చేత అరెస్ట్ అయ్యాడు, ఎలా అనారోగ్యం పాలాడు తెలిసిందే. అయితే ఇలాంటి టైంలో వైసీపీని మళ్ళీ కీలకంగా తీసుకురావాలంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అంటుంటే, మళ్ళీ వల్లభనేని వంశీకి సంబంధించి కేసు ఏదైతే ఉందో, ఒక దళితుడు కిడ్నాప్ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. కోటేశ్వరరావు ఇప్పుడు లొంగిపోయి పోలీసుల అదుపులో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదని చెప్పేసి అంటున్నారు. ఏంటిది, మా వాళ్ళు లేస్తే మంచి కాదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు లేనీళ్ళండి. ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ కూటమి వాళ్ళు అతనేమి అడ్డుకోవటం అది కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు దళిత యువకుడిని కిడ్నాప్ చేయమని కూటమి వాళ్ళు చెప్పారా? చెప్పలేదుగా. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ చేశాడు వల్లభనేని వంశీ. వాళ్ళ మనుషులందరూ వెళ్ళి అటాక్ చేశారు, అక్కడ తగలబెట్టారు, మొత్తం కంప్యూటర్లు ధ్వంసం చేశారు, వాహనాలు తగలబెట్టారు, పార్టీ ఆఫీసునే తగలబెట్టారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసుని. అప్పట్లో ఏంటి అంటే బాగా అందరికీ కూడా బాగా పొగరు మీద ఉన్నారు అందరూ. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ఈయన మంత్రి కాదు కానీ ఈ వల్లభనేని వంశీకి కూడా బాగా ఇది ఉండేది. అదే అందరినీ పిలిచేవాడు, మాట్లాడేవాడు, ఆ ల్యాండ్ ఖాళీ చేసి వెళ్ళిపో అది నాది అనేవాడు. ఇట్లా రకరకాల దందాలు, వ్యవహారాలు ఇవన్నీ జరిగినాయి. వీటికి తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డొస్తున్నారని చెప్పి చాలా రకరకాలుగా అతను వేధింపులకి ఇదయ్యాడు. ఇతను తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీ మారిన తర్వాత గన్నవరం నియోజకవర్గం నుంచి ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా పోలేదు, వైసీపీకి వెళ్ళలేదు. అది కచ్చ. ఈ వల్లభనేని వంశీకి తెలుగుదేశం మీద ఇంత కచ్చ ఎందుకు అంటే అతను పార్టీ మారినప్పుడు ఏమనుకున్నాడంటే మొత్తం అందరూ పొలమంటూ నాతోటి వెనక వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ గన్నవరంలో కింది స్థాయి కార్యకర్త నుంచి పైన స్థాయి నాయకుడు వరకు ఒక్కడు కూడా వెళ్ళాల. దాంతో ఈ నాయకులందరూ నేను జగన్మోహన్ రెడ్డి పంచన చేరితే నాతో పాటు వీళ్ళందరూ కూడా చేరరా, వీళ్ళు చేరకుండా వీళ్ళు ఇట్లా అడ్డుకుంటారా అని చెప్పి ఒక రకమైన కసి పెంచుకున్నాడు తెలుగుదేశం పార్టీ మీద వల్లభనేని వంశీ. దాంతో ఏం చేశాడు అంటే ఆ అటాక్ చేయటం ఇదంతా జరిగింది. ఈ అటాక్ చేసిన తర్వాత పోలీసులు కంప్లైంట్ తీసుకోవాలి కదా. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. అతను కంప్లైంట్ ఇచ్చాడు, మా ఆఫీస్ మీద బలానా వాళ్ళు అటాక్ చేశారు, ఇట తగలబెట్టారు, కార్లు తగలబెట్టారు, ఆఫీస్ తగలబెట్టారు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు అని చెప్పి అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద మామూలుగా మామూలుగా వాళ్ళే రాసుకుంటారుగా. వైసీపీ టైంలో మనకు తెలియదే ఉంది, వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే తగలబెడతారు, తెలుగుదేశం వాళ్ళంతటా వాళ్ళు దాడి చేసుకున్నారని కేసు రాసి క్లోజ్ చేస్తారు. అదే ప్రయత్నాలు ఈ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ కేసులో కూడా జరిగింది. అదే సేమ్ తతంగం, ఒకటే స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుని రివోక్ చేశారు. రివోక్ చేసి ఇది చేస్తే కేసు నడుస్తూ ఉన్నది. అందులో వల్లభనేని వంశీ 107, 108 నిందితుడు. ఇద్దరిని అరెస్ట్ చేశారు, 5 6 అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన తర్వాత వల్లభనేని వంశీకి భయం పుట్టింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ చేసిన వాళ్ళల్లో ఒక 5 అరెస్ట్ చేశారు, ఇది నా దాకా వస్తుందేమో అని భయపడ్డాడు. వాస్తవానికి ఈయన 107 పేరుంది, ఏ 107 108 ఏదో ఉంది. ఈయన దాకా రావడానికి చాలా టైం పట్టేది. అట్లా కాదు కదా, మనం నేరాన్ని బయటికి రాకుండా కప్పిపుచ్చాలి అన్న ఒక అత్యుత్సాహంతో ఏం చేశాడు అంటే, ఎవరైతే పోలీసులకి కంప్లైంట్ చేశాడో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు. మొత్తం తీసుకెళ్ళి అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్తో సహా మొత్తం ఆధారాలు దొరికినాయి. ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో 107 108 ఉన్నాడు ఈ వంశీ. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1. అదేగా దళితుడు సత్యవర్ధన్.
ఏం చేశాడు, దొరికాడు. మొత్తం కేసు పెట్టారు, దళిత యువకుడి కిడ్నాప్ కేసు పెట్టారు. ఆ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు, అదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఈ దళిత యువకుడు ఒక సందర్భంలో వచ్చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు విచారించే కోర్టులో ఒక వాంగ్మూలం ఇచ్చాడు. నా మీద ఇది జరగలేదు, నేను కేసుని విత్డ్రా చేసుకున్నాను, అది ఇది అని చెప్పి ఏదో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అవన్నీ మొదలైపోయినాయి. పటమట పోలీసులకి డౌట్ వచ్చింది. ఇదేంటి సడన్గా కేసు విత్డ్రా అవ్వటం ఏంటి, కోర్టులో ఇట్లా వాంగ్మూలం ఇవ్వటం ఏంటి అని చెప్పి ఈ సత్యవర్ధన్ ఎందుకు ఇట్లా చేశాడు అని వాళ్ళు ఎంక్వైరీ చేయటం మొదలు పెడితే వల్లభనేని వంశీ అండ్ కంపెనీ ఈ గ్యాంగ్ అంతా కూడా అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి ఇవన్నీ తీసుకొని మొత్తం అక్కడ ఇది చేయించి అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళి వేరే చోట ఉంచి హింసించి రకరకాలుగా చేసి అతనితోటి ఇది విత్డ్రా చేయించారు అనేది తెలిసిన తర్వాత ఈ కేసు పెట్టారు. ఈ కేసుకి సంబంధించి A1 వల్లభనేని వంశీ. ఈ కేసుకి సంబంధించిన వాళ్ళు ఇంకొక ఇద్దరు అరెస్ట్ చెయ్యాలి, ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. లీగల్ షెల్టర్ తీసుకున్నారు వాళ్ళు. సో కోర్టు కూడా కొంత ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత లేదు అని ప్రొటెక్షన్ తీసేసింది. ప్రొటెక్షన్ తీసేసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ఈ కోటేశ్వరరావు అనే అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అతను వచ్చి నేనే లొంగిపోయానని చెప్తున్నాడు. అది ఓకే, ఏదైనా కానీ పోలీసులు అరెస్ట్ చేయటం మనకు కావాల్సిందే, అది అరెస్ట్ చేశారు. ఇంతకు ముందరే రాము అనే వాళ్ళని, వజ్ర కుమార్ అని ఇంకోతను, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ వ్యక్తులు, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ కోట్లు అనే ఇతను అరెస్ట్ కావటంతో ఇతను చాలా కీలకమైన వ్యక్తి అనమాట. ఇప్పుడు ఇతను గనక మళ్ళీ లేదు కిడ్నాప్ ఇందుకోసం చేశాము, ఇట్లా వల్లభనేని వంశీ ఇట్లా చేయమన్నాడు, అది ఇది గనక ఇతను అంగీకరిస్తాడు, ఎందుకంటే జరిగింది వాస్తవమే కాబట్టి. సో అతను అంగీకరిస్తే మళ్ళీ వల్లభనేని వంశీకి మళ్ళీ సమస్యలు తప్పవు. ఎందుకు అంటే మరి చేసిన నేరం ఊరికే పోదు కదా. ఖచ్చితంగా నేను రాజకీయ నాయకుడిని, అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అందులోనూ జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత ఆప్తుణ్ణి, జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని ఇటువంటి అన్ని క్యాలిక్యులేషన్లు చేసుకొని 30 ఏళ్లలో మన జీవితం ముగిసిపోతుందిలే, ఈ లోపల మనం ఎన్ని దారుణాలు చేసినా, ఎన్ని కిరాతకాలు చేసినా, ఎంతమంది భూములు కొట్టేసినా, ఎంతమంది దళిత యువకుల్ని కిడ్నాప్ చేసినా మనకేమి కాదు అనుకుంటే కుదరదు కదా. చేసిన నేరానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఆ క్రమంలో జరుగుతున్నది ఇదంతా. ఇప్పుడు మళ్ళీ అంటే మీరు రాజకీయంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు వల్లభనేని వంశీని, నువ్వు యాక్టివ్ కావాలి, నువ్వు చాలా అందగాడివి, నువ్వు నీ అందం చూసి ప్రజలందరూ మళ్ళీ ఓట్లు వేస్తారు, నువ్వు మళ్ళీ ప్రజా జీవితంలో రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ మీద ఆశలు పెట్టుకుంది, ఏదో చెప్పాడు. వస్తాలే అన్నాడు కానీ అతనేమి రాలే. పేరుని నాని అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ 4-5 సార్లు చెప్పొచ్చాడు. పేరుని నాని, కొడాలి నాని వీళ్ళు కూడా వెళ్ళి, మరి ఆయనేమో వస్తా అంటున్నాడు కానీ రావట్లేదు. ఇంక ఇప్పుడు వచ్చే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు పకడ్బందీగా ముందరికి వెళ్తూ ఉన్నది. ఈ కేసుతో పాటు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి కేసు కూడా ఈ వల్లభనేని వంశీని వెంటాడుతూనే ఉంటుంది. చేసిన నేరం అంత ఈజీగా సమసిపోదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దళిత యువకుడైనటువంటి ఒక సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినటువంటి ఒక కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు గతంలోనే. మరొక మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో అటు కీలకంగా గ్రౌండ్ లెవెల్లో రావాలనుకుంటుంది, కాస్త జైలు పాలైతే అవుతున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.